రామ్ చరణ్ గారిని థియేటర్లో చూస్తున్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి ఒక ఉమెన్ గా? రియల్ హీరోగా అనిపించారు సార్. ఓకే, రాబోయే రోజుల్లో ఇండస్ట్రీని దుల్ల కొట్టేస్తారంటారా? దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కదా. ఓకే, ఓవరాల్ గా ఏం చెప్తారు మన రామ్ చరణ్ గురించి? వెరీ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ మేడం. నైస్. సినిమా ఎలా అనిపిస్తుంది? సునీల్ అందరూ యాక్టింగ్ బాగా, సాంగ్స్ ఎలివేషన్స్ విఎఫ్ఎక్స్ బాగానే చేశారు. సో అప్పన్న గారి యాక్టింగ్ ఎట్లా ఉంది, క్యారెక్టర్ ఎట్లా ఉంది? అప్పన్న క్యారెక్టర్ అది వేరే అన్న, అది కొంతసేపే ఉంటుంది 8 రోజుల తర్వాత నుంచి. ఓకే, అంతా బాగానే ఉందన్న. సో సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎస్ఏ సూర్య నెక్స్ట్ లెవెల్ అన్న. కమల్ హాసన్ లా అందరూ బాగా చేశారు. కమల్ హాసన్ లా ఆయనకి బాగా ఫ్యూచర్ ఉంది బాగా. ఓకే, సో మరి కంప్లీట్ గా ఓవరాల్ మూవీ ఎట్లా అనిపిస్తుంది? ఓవరాల్ బ్లాక్ బస్టర్ అన్న. గేమ్ చేంజర్ టైటిల్ కి మూవీకి మ్యాచ్, గేమ్ చేంజర్ టైటిల్ కి మ్యాచ్ బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా. సో అన్ని ఉన్నాయన్న. పొలిటికల్ పార్టీల మీద నెగిటివ్ గా ఏమన్నా డైలాగ్స్ ఏం లేదు, అన్ని చూపించారు. ఎట్లా చూపించారు అన్ని. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం డల్ గా నడిచింది అన్నారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అట్లా వెళ్ళింది. సెకండ్ హాఫ్ బాగా ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని బాగా ఉన్నాయి. శంకర్ గారి శంకర్ విఎఫ్ఎక్స్ అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. అన్ని లొకేషన్ మంచి లొకేషన్. కంబ్యాక్ అంటారా? నెక్స్ట్ రోబో తర్వాత రోబో తర్వాత ఇదే. రోబో అట్లా సాంగ్స్ కూడా నీట్ గా అట్లా రోబోలు తినేట్టు అట్లా బాగానే చూపించారు. మరి పుష్ప 2, పుష్ప 1 బాహుబలి రికార్డ్స్ అని బ్రేక్ చేయొచ్చు అన్న. బ్రేక్ చేయొచ్చు. ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా, ఇద్దరికి ఏమైనా స్కోప్ ఉందా? ఉంది. ఇద్దరికి బాగానే స్కోప్ ఉంది. శంకర్ మార్కులు కనిపించింది బాగానే ఫైనల్ గా రేటింగ్ అనిపిస్తుంది. రేటింగ్ 4.5. చూడండి మేడం, సినిమా ప్లస్ ఏంటి మేడం? గేమ్ చేంజర్ ప్లస్ ఏంటి? ఏంటండి ప్లస్ ఏంటి సినిమాలో? అంటే ప్లస్ పాయింట్ ఏంటి? ప్లస్ పాయింట్ అంటే రామ్ చరణ్ యాక్టింగ్, తన యాక్టింగ్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ గేమ్ చేంజర్. నేమ్ ఇచ్చిండ్రు కరెక్ట్. ఇట్స్ సూస్ లైక్. కొంతమంది బాగాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? బాగాలేదు అనేది అలా లేదు, బాగుంది చూడండి, ఒక్కసారి వచ్చి చూడాలి. బాగాలేదు అని ఏమి లేదు. ఏ పిక్చర్ అయినా ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఏ స్టోరీ అయినా మనం గెస్ట్ చేయగలుగుతాము, అలాగే ఉంది అనమాట. బట్ ఇట్స్ వెరీ గుడ్. గెస్ట్ చేసినట్టుందా మూవీ? మీకు మీరు గెస్ట్ చేసినట్టుందా మూవీ? గెస్ట్ చేసినట్టు అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, మనం అనుకున్నట్టు ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఇట్స్ నైస్. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఉన్నారు కదా, ఆ విధంగా ఏమైనా మీకు టచ్ అయిందా? లేదు, బాగుంది, చాలా బాగుంది. ఆ ఫిలింలో ఏం మార్పులు ఉన్నాయో నిజంగా కూడా ప్రభుత్వంలో ఆ మార్పులు రావాలి. అలా అయితేనే మన ప్రజల్లో ఏదన్నా మార్పు వస్తుందని నేను లేదండి, పవన్ కళ్యాణ్ కాదు, మామూలుగా ఫిలిం లాగా తీశారు రామ్ చరణ్ది. కానీ ఇలాంటి ప్రభుత్వం వస్తేనే మనం మంచిగా ఉంటుంది. బాగుంది గేమ్ చేంజర్. దానికి ఇద్దరికి టైటిల్ కి చాలా బాగుంది. సినిమా రేటింగ్ 10/10. పుష్ప లీస్ట్, మన రామ్ చరణ్ హైయెస్ట్. అదే ఎంత ప్యూర్ గా ఉండాలి ఎలక్షన్. రామ్ చరణ్ ఆల్వేస్ లైక్ ఆల్ టైమ్ గుడ్ నైస్. మంచిగా ఉందండి డైరెక్షన్. సెకండ్ హాఫ్ ఎక్కువ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగాలేదా మేడం? అంటే కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సెకండ్ హాఫ్ లో బాగున్నాయి సాంగ్స్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ అవుట్ స్టాండింగ్. హీరోయిన్ బాగుందా? హీరోయిన్ బాగుంది. యా, కానీ తక్కువ. అప్పన్న క్యారెక్టర్ లో ఎలా చేశారు చరణ్ గారు? నైస్, వెరీ నైస్. యాజ్ యూజువల్ రామ్ చరణ్ అయితే ఎక్కడ తగ్గలేదు. సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది. అంటే అప్పన్న క్యారెక్టర్ కు నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉన్నాయి సుకుమార్ చెప్పారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? బట్ ఇట్స్ ఫైన్. ఓవరాల్ గా ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? సినిమా బాగాలేదు అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు నెగిటివ్ చేసేవాళ్ళు? ఒకే ఒక్కడు మూవీలో వన్ డే సీఎం ఇస్ నాట్ పాసిబుల్. బట్ మూవీ ఎందుకు తీశారు, అందరికీ ఎందుకు నచ్చింది? సేమ్ దిస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్, బట్ వి హావ్ హియర్ టు ఎంజాయ్ ద మూవీ. అంటే కమర్షియల్ వేలో ఉన్నారా గేమ్ చేంజర్? సూర్య యాక్టింగ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సూర్య యాక్టింగ్ ఈక్వల్ టు రామ్ చరణ్ తో బాగా చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ ఎంత మూవీకి ఇంపార్టెంట్, ఇప్పుడు ఎస్జే సూర్య కూడా అంతే మూవీకి ఇంపార్టెంట్. ఎస్జే సూర్య యాక్టింగ్ ఎరెక్ట్ తీశాడు. అసలు చాలా బాగున్నారు. అసలు ఆ క్యారెక్టర్ లో ఐ కుడెంట్ గెట్ ఆఫ్ ఐస్ ఆఫ్ హిమ్. చాలా బాగున్నాడు రామ్ చరణ్ ఆ గెటప్ లో. ఇంకా అసలు మెయిన్ ఆ గెటప్ లుక్ తోనే అసలు అదిరిపోయింది లుక్. అసలు హిట్. సినిమా చాలా 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 బాగుందండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సంక్రాంతికి ఐస్ ఫీస్ట్
చాలా ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సెట్టింగ్స్ కానీ ఉన్నాయి, సినిమా కథాంశం అన్నీ చాలా బాగున్నాయి. నా పాత్ర కూడా చాలా బాగా వచ్చింది. ఐ వెరీ వెరీ హ్యాపీ. ఎస్పీ రోజు చేశారు. చాలా సినిమాలలో ఈ సినిమా గట్టిగా పోటీస్తుందండి. ఇదే మెయిన్ అవుతుందేమో నేను అనుకున్నాను నేను. ఎందుకంటే అంతగా బాగా భారీ బడ్జెట్ సినిమా ఇది. ఎంత ఖర్చు పెట్టినంత తెర మీద కనిపిస్తుంది. దిల్ రాజు గారికి రియల్ సంక్రాంతి కానుక చేర్చాడు. థ్యాంక్ యూ. మార్కెట్ ఏముంది ఆయనకి? మార్కెట్ ఏది? మార్కెట్ ఇప్పుడు ఆయన గత సినిమాలు ఎలా ఉందో అదే ఉంది. ఇది అన్ని థాట్ ఒకసారి నచ్చవచ్చు అండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చూస్తున్నా నాకు నచ్చింది. ఆయన సినిమాలో ఉండే ఏదైతే సామాజిక బాధ్యతలు ఉన్నాయో ఆ సామాజిక బాధ్యత యొక్క అంశాలు దీంట్లో స్పష్టంగా ఉన్నాయి. మరో ఎక్సలెంట్ మూవీ ఇది. శంకర్ గారికి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శంకర్ గారు దీంట్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు, సినిమాని గొప్పగా చిత్రీకరించినందుకు. థ్యాంక్ యూ. అదే సినిమా చాలా బాగుంది. జనాలు కూడా బాగా బాగుందని చెప్తున్నారు. చాలా సంతోషం. నాకు బాగుంది, చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ శంకర్ గారి డైరెక్షన్ అంటే గత సినిమాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు భారతీయుడు ఆయన అన్ని సినిమాల్లోనూ ఒక సంస్థ మీద చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలోనూ ఓట్లు, దాని విలువ, రాజకీయ నాయకులు, అవినీతి వ్యవస్థ అంతా ఉంది. సార్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ దగ్గర నుండి చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఈ సినిమాలో కూడా నాకు అదే నాకు చాలా కంట పెట్టారు. మొదలు చనిపోయినప్పుడు ఆయన మొదలు చనిపోయిన సన్నివేశాల్లో చాలా కంట నడిపించారు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు రామచంద్ర గారు. రంగస్థలం తర్వాత ఆయన కలిసి పనిచేసే అవకాశం నీళ్ళు వచ్చింది. అంత ఎమోషనల్ మూవీ ఇది కూడా. అంటే కొంచెం లాగ్ అని అంటున్నారు ఫ్యాన్స్. అంటే పొలిటికల్ సిస్టమ్ మీద కొంచెం డిస్కషన్ ఉంది కాబట్టి అది కొంచెం లాగ్ అయిందేమో, కానీ పిక్చర్ ఓవరాల్గా మంచి కథాంశం. ఎస్ జే సూర్య గారి యాక్టింగ్ అది మీరు చూసారు కదా, ఎలా అనిపించింది? ఆయన ఎక్స్ట్రా పూర్ యాక్టింగ్ ఆయన చెప్పక్కర్లేదు. ఆయనతో పాటు సరిపోయిన సినిమాలు కూడా చేశాను నేను. చాలా గొప్ప పెర్ఫార్మర్ ఆయన, గ్రేట్ పెర్ఫార్మర్. సార్ అంజలి గారు టర్నింగ్ పాయింట్ అంటారు సినిమాకి. అంజలి గారు ఒక మంచి అసిస్టెంట్ అండి. చాలా కాలం తర్వాత ఆవిడకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఈ సినిమాలో వచ్చింది. ఆవిడ ప్రూవ్ చేసుకున్నాడు. ఆవిడ అప్పన్న క్యారెక్టర్ ఈసారి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి సుకుమార్ గారు అప్పుడు అన్నారు. సో మరి వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. మంచి కథాంశం, మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. సో పొలిటికల్ రిఫరెన్స్ కూడా ఉందని చెప్పేసి అంటారు. పొలిటికల్ రిఫరెన్స్ కూడా ఉందంటున్నారు. కొంచెం పొలిటికల్ కథే, రాజకీయమైన వ్యవస్థ కాదు కదా. రాజకీయ వ్యవస్థ మీద తీసిన సినిమా. అవినీతి మనుషులు ఎలా రాజకీయ నాయకులు అయితే ఏం జరుగుతుందనేది కథాంశం చాలా బాగా వచ్చింది. సో ఈ సంక్రాంతికి ఇది ఐ ఫీస్ట్ అన్నది. ఐ ఫీస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. భారతీయుడు 2 hours ఫుల్ మూవీ నచ్చిందండి. దేంట్లో ఏ మైనస్ లేదు. రియల్లీ చూడొచ్చు. ప్లస్ ఏంటండి? ప్లస్ అంటే ప్రజలకి ఎలా ఉండాలి, రికార్డ్ షేక్ చేస్తారు పొంగల్కి మంచి సినిమా అనుకోవచ్చా మేడం? చాలా బాగుందండి. ఏం నచ్చింది మీకు మూవీ యాక్చువల్లీ ఎక్కడ ఎంచడానికి లేకుండా ఇట్స్ నీట్గా ఇలా చాలా బాగా తీశారు. లైక్ పిల్లలకి చూపించలేం రా బాబు సినిమా అలాగని కాకుండా ఫ్యామిలీతో వాచ్ చేసేటట్టు నీట్గా తీశారు. లైక్ ఇట్ ఈస్ గుడ్. బాగా చేశారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ సూపర్. అది బీజిఎం ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. లైక్ రామ్ చరణ్ యాక్షన్ అండ్ ఎస్ జే సూర్య గారు మొత్తం మనకి వేరే డైవర్షన్ లేకుండా మొత్తం అంతా కవర్ చేస్తుంది. అది అంజలి గారు యాక్టింగ్ బాగా చేశారు. హైలైట్ సీన్ ఏం లేదు, బట్ లైక్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ తను అంటే వాళ్ళకి ఏం చేయాలో ముందే ఆలోచించి చేయడం. బట్ ఐ డోంట్ సే ఇట్ కెన్ బి పాసిబుల్ అవుట్ సైడ్, బట్ అందుకే మనకు చూపించారు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి రియల్ లైఫ్లో అని. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మూవీలో చేస్తున్నారు. ఐ డోంట్ నో 3.8 for 5. Yeah, it's really nice movie.
చాలా మంది పబ్లిక్ ఉన్నారంటే ల్యాగ్ ఉంది అంటున్నారు, మరి లాగ్ అంటే ఏం లేదండి. ఆ సినిమా ఫస్ట్ డే కదా మార్నింగ్ షో, అందరు పొద్దున్నే లేచి వచ్చారు. అది వాళ్ళ కొద్దిగా నిద్ర హ్యాంగ్ ఓవర్ కూడా ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. రేపు చూడండి మళ్ళీ వేరు తీరు ఉంటుంది సినిమా. అంటే సాంగ్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు అంటున్నారు. లేదు సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అనిపించదు. సాంగ్స్ కూడా ఐరన్ సాంగ్ కూడా తీసేశారు కదా మరి. అదే ఇప్పుడు ఆ కంటెంట్ అలా జరిగేటప్పుడు ఏదైనా మన డిస్టర్బెన్స్ అయితే మేబీ వాళ్ళకి ఇట్లా అనుకుంటారేమో. అది పెట్టొచ్చు సాంగ్ ప్రొడక్షన్ వాళ్ళు అది సినిమా తర్వాత. కానీ అలా ఏం లేదండి. సినిమా నేను ఫ్యామిలీతో చూసాను, మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మా కొడుకు కూడా ఈ జనరేషన్ ఆయనకు కూడా నచ్చిందంటే ఖచ్చితంగా నచ్చినట్టే. ఇప్పుడు నా జనరేషన్ నచ్చిపోయినా వాళ్ళకి బాగా నచ్చుతుందండి. మరి అప్పన్న క్యారెక్టర్ కి రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు వస్తుందంటారు. నేషనల్ అవార్డు అనేది ఇక నాకు తెలియదు, నేను పెద్దోని కాదు నేషనల్ అవార్డు దాకా చెప్పంత. నాకు సినిమా పీరియడ్గా సినిమా చూశాను, సినిమా బాగా నచ్చింది. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. నాకు ఇందాకనే ఎవరు అన్నారు, నిజంగా అట్లే అనిపించింది క్యారెక్టర్. కానీ సూపర్ అండి ఆ క్యారెక్టర్. అట్టే నాకా కలెక్టర్ క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. టర్నింగ్ పాయింట్ అంటారా, అది ఎంతవరకు నిజం సినిమాలో? టర్నింగ్ పాయింట్ అంటే అట్లేం లేదండి. అంజలి గారు ఉన్న క్యారెక్టర్ బాగా చేసుకున్నారు ఆమె, అంతే. టర్నింగ్ పాయింట్ అంటే రామ్ చరణ్కి ఏది, రామ్ చరణ్ గారికి, ఎస్ జే సూర్య గారు, శంకర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఇక్కడ స్టాప్ అయి ఉన్నారు. మన శంకర్ గారు మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, అది మాత్రం పక్కా. ఓవరాల్ గా రేటింగ్ 4 ఇస్తానండి, 5/4. యా, థ్యాంక్ యూ. జీవించేశారు. లైక్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయనకి మూవీలో. అన్ని క్యారెక్టర్స్ చాలా 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 బాగా చేశారు. డాన్స్ పరంగా ఎలా అనిపించారు? డాన్స్ అయితే సూపర్ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఒక్క నానా హైరానా సాంగ్ మిస్ అయింది, అది ఒక్కటే కొంచెం తక్కువ అనిపించింది మూవీలో. బట్ ఎస్ జే సూర్య యాక్టింగ్ కానీ చాలా చాలా అంతా చాలా బాగుంది. అంటే కొంతమంది సినిమా ఫ్లాప్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఫ్లాప్ అని అయితే నేనేమన్నాను. మూవీ ఇస్ ద వర్త్ వాచింగ్, మీరు వాచ్ చేయొచ్చు. అంటే పొలిటికల్ గా మాకు నచ్చలేదు అనుకున్న వాళ్ళకి మేబీ ఫ్లాప్ అనిపించచ్చు. బట్ గేమ్ చేంజర్ ఇస్ గేమ్ చేంజర్. అంటే అప్పన్న క్యారెక్టర్ లో కళ్యాణ్ గారు కనపడుతున్నారు, ఆ క్యారెక్టర్ లో అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? నో కామెంట్స్. ఓకే, అండ్ నేషనల్ అవార్డు పక్కనే సుకుమార్ గారు చెప్పారు, ఎలా అనిపించింది? ఎవరికి? మూవీకా? ఆ మూవీకి రామ్ చరణ్ గారికి. లైక్ ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ వర్సటాలిటీని బాగా చూపించారు ప్రతి క్యారెక్టర్ కి. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, అండ్ ఆల్సో ఒక కాలేజ్ స్టూడెంట్ గా కానీ, అండ్ ఒక రాజకీయ నాయకుడిగా కానీ, అన్నిట్లోనూ ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ గా కానీ అన్ని క్యారెక్టర్స్ ఆయన 100% ఇచ్చారు. అంటే హెలికాప్టర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది మేడం, పంచ కట్టుకొని? అసలు లిటరల్లీ అదైతే మైండ్ బ్లాస్ట్ తెలుసా. చాలా 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 బాగుంది. అన్ని ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు. బీజిఎం సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఒక నానా హైరానా సాంగ్ మిస్ అయినందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉంది. ఓవరాల్ గా ఈ పొంగల్కి బ్లాక్ బస్టర్, గేమ్ చేంజర్ అనుకోవచ్చా? పక్కా. ఓకే, వన్ వర్డ్ లో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు మేడం? సారీ, రామ్ చరణ్ కి ఏం చెప్తారు ఈ వీడియో చూస్తుంటే? ఆయన రామ్ చరణ్ గారు, యు ఆర్ రియల్లీ అన్ప్రెడిక్టబుల్. ఓకే, అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అన్ని బయట ఎలా చూపిస్తున్నారు, రియల్గా అట్లా మంచి టీమ్ మెంబర్స్ని పెట్టి మన ప్రభుత్వం కూడా చేంజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే వేరే ప్రజలు కూడా చూసి ఇలా ఆఫీసర్స్ని నియమించాలి. రియల్గా చెప్తున్నా, అంత బయట అంత ప్రపంచము అంత మార్కెటింగ్ ఇట్లా అదే అమౌంట్ తీసుకొని ఇట్లా చేస్తున్నారు కదా, అలా కాకుండా నిజంగా రియల్లీ ఇన్ని రోజుల తర్వాత 2025లో నాకు రామ్ చరణ్ ఫిలిమే నచ్చిందండి. రియల్లీ కాదండి, అంటే పవన్ కళ్యాణ్ గారు రియల్ గా జరిగాయి కదా కొన్ని సీక్వెన్స్ లో, ఆ లెవెల్లో ఉంటది గేమ్ చేంజర్ అన్నారు దిల్రాజ్ గారు. రియల్లీ బాగుందండి, యాక్టింగ్ కానీ అన్ని సూపర్. అప్పన్న క్యారెక్టర్ లో కళ్యాణ్ గారు కనబడ్డారా మీకు? అప్పన్న క్యారెక్టర్ ఉంది కదా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు కనబడ్డారా క్యారెక్టర్ లో? నాకు అలా ఏం కనబడలేదు, కానీ రామ్ చరణ్ అయితే సూపర్ బాగా చేశారు. కొంతమంది ట్రోల్ చేస్తారు కదా సినిమా బాగాలేదని, వాళ్ళకి ఏం లేదు, రియల్లీ బాగుంది, అందరు చూడొచ్చు. రియల్లీ బిఫోర్ ఫిలిమ్స్ కంటే ఈ 2025లో రామ్ చరణ్ ఫిలిం చాలా బాగుంది, చూడొచ్చు అందరు. అంటే ఈ పొంగల్కి మంచి హిట్ అనుకోవచ్చు. మంచి హిట్, సూపర్ హిట్, సూపర్ అంటే సూపర్ హిట్, చాలా బాగుంది. డాన్స్ ఎలా అనిపిస్తుంది? డాన్స్ అయితే కేకా, తగ్గేదేలే. ఓవరాల్ గా రామ్ చరణ్ గురించి వన్ వర్డ్ లో ఏం చెప్తారు? అన్ని సాంగ్స్ బాగున్నాయి, 5 సాంగ్స్ సూపర్. అన్ని డాన్స్ కానీ, ఫిలిం కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ అసలు తగ్గేదే లేదంటే అర్థం చేసుకోవాలి. రియల్లీ అండి చాలా బాగుంది. ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలా చేంజెస్ రావాలో అలా చేంజింగ్ చూపించారండి. రియల్లీగా మన ప్రభుత్వం కూడా నిజంగా కొత్త ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా చూసుకొని నేర్చుకొని ఇలాగే ప్రభుత్వం చేంజ్ చేయాలండి. రియల్గా రేవంత్ అన్న కూడా చూసుకొని నెక్స్ట్ ఇలాగే చేయాలి ప్రభుత్వం. కొంతమంది నెగిటివ్ చేస్తారు కదా, ఏమంటారు వాళ్ళకి? మరి మూవీ చూడకుండా నెగిటివ్ రివ్యూస్ ఎవరు ఇవ్వకూడదు కదా. ఫస్ట్ మూవీ చూడండి, బాగుంది, నైస్ మూవీ. సినిమాలో ప్లస్ ఏంటి మేడం? అంటే వాళ్ళ ఫాదర్ యొక్క గోల్స్ కానీ ఎలా లేనిది అని చూపించారు.
ఓకే, అంటే రామ్ చరణ్ గారు ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నేషనల్ అవార్డు పక్కా అంటారా ఈసారి? అవార్డు అనేది నాకు తెలియదు కానీ నాకైతే రియల్లీ నైస్, బాగా నచ్చింది మూవీ. న్యాచురల్ గా ఉంది, అదో సిమాంటిక్ గా కాకుండా వాళ్ళ ఫాదర్ యొక్క గోల్స్ ని నెరవేర్చడానికి ట్రై చేసినందుకు కదా, ఇట్స్ రియల్లీ నైస్. మేడం, అంటే హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొచ్చే సీక్వెన్స్ ఎలా అనిపించింది మీకు? ప్రతిదీ న్యూ లుక్కే కదా, ఇప్పుడు ట్రెండింగ్ లాగా అన్ని ప్రతిదీ చూపించాల్సిందే మనం. అంటే అప్పన్న క్యారెక్టర్ లో మన కళ్యాణ్ గారు కనబడుతున్నారు రామ్ చరణ్ లో అన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? అలా ఏం లేదు, రామ్ చరణ్ లానే కనిపించింది. ఓకే, గ్లోబల్ స్టార్ అన్న పేరుని నిలబెట్టుకుంటున్నారా ఇంకా? ఖచ్చితంగా కదా. ఓకే, ఆయన డ్యాన్స్ చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఒక ఉమెన్ గా? ఆయన డాన్సర్ ఎప్పటికైనా అల్లు అర్జున్, రామ్ చరణ్ అంటే ఎప్పటికైనా ట్రెండింగే కదా వాళ్ళకి. ఓవరాల్ ఏం చెప్తలేదని నేను చూడలేదు. ఓకే, థరో ఎంజాయ్. సో ఏంటి అంటే ఏమైనా సోషల్ మెసేజ్ కానీ అంటే ఎలా కలెక్టర్స్ ఉండాలి, ఎలా పవర్ ఉండాలి అనేది ఏమన్నా జనరల్ గవర్నమెంట్ ఎట్లా ఉండాలని చెప్పారు, బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ సినిమా. అది సినిమాటిక్ లిబర్టీ అండి, అది సినిమాటిక్ లిబర్టీ. కరెక్టే, మరి మనకి నార్మల్ సీఎం కూడా నార్మల్ సీఎం లాగా ఉన్నాడు, నార్మల్ పోలీస్ లాగా ఉన్నాడు. జస్ట్ సినిమాటిక్ లిబర్టీ చూసి మర్చిపోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. 2025 క్రిస్మస్ కూడా ఇదే హైలైట్ మూవీ అన్న. సినిమా బాగానే ఉందన్న. వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేస్తాను. ఎవరైనా లేక ఉంది బాగోలేదంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను, నిజంగా ఇచ్చేస్తాను. ఎవరైనా పిలిపినా పైసలు ఇచ్చేస్తాను. ఎలక్షన్ కమిషన్ అన్న 100% మ్యాచ్ అయిందండి. గేమ్ చేంజర్ అంటే మనం మామూలుగా ఒక గేమ్ ఆడేదాన్ని చేంజ్ అనమాట, ఇంప్రూవ్మెంట్ చేయాలి. 100% ఇంప్రూవ్మెంట్ చేసి మోడిఫై చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తే దాన్ని గేమ్ చేంజర్ అంట. అట్లానే సిస్టంలో కూడా చాలా అంటే చాలా మార్పులు చేయాలి. ఇందులో చూపించాడు అనమాట. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్ గా డ్యూటీ చేస్తే ఎంత బాగుంటుందో ఇందులో చూపించాడు. ఇప్పుడు సొసైటీకి చేంజ్ చేసుకోవడానికి ఇలాంటి సినిమా చూసిన తర్వాత ఆల్మోస్ట్ పొలిటీషియన్స్ మారాలి, కానీ వాళ్ళు మారట్లేదు. అది వాళ్ళకే వదిలేయాలి. వాళ్ళు మారట్లేదు కాబట్టి సో ఓటేసేటప్పుడు మనమే మారి చూపించాలి. మరి ఇప్పుడు అప్పన్న క్యారెక్టర్ ఎలా అనిపించింది? అప్పన్న క్యారెక్టర్ బాగానే ఉందన్న. అందులో ఆయన ఒక 10 మందికి న్యాయం చేయాలి అని సహాయం చేయాలనే క్యారెక్టర్తో వస్తాడు. అలాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతుంది ఈ సొసైటీలో. ప్రజెంట్ సొసైటీలో జరిగేది అయితే అదే అండి. మీకు నచ్చిన హైలైట్స్ ఏంటి? ఎలక్షన్ కమిషనర్ అన్న. ఓవరాల్ గా మూవీలో మీకు ఎక్కువ సూర్య క్యారెక్టర్ నచ్చిన రామ్ చరణ్ గారు? ఇద్దరిది ఈక్వల్ అన్న. ఒకే ఎప్పుడు కూడా శంకర్ గారిని చూడండి, వేరే డైరెక్టర్స్ లా కాదు. శంకర్ గారు ఎప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఇస్తారు. వాళ్ళు కూడా ఈక్వల్ గా తీసుకురావాలనేది ఆయన మెయిన్ ఉద్దేశం. వేరే డైరెక్టర్ అనుకోండి ఓన్లీ 1 man షేర్ రూల్ చేస్తారు. ఇందులో అట్లా ఏ 1 man షూల్ లేదండి. ఎన్ని స్టార్స్ ఉంటే ఆకాశాలు అన్ని స్టార్స్ ఇస్తాను. ఏమంతా నాకు అంత డిఫరెన్స్ అనిపించలేదు, ఎందుకంటే లాట్ ఆఫ్ మూవీస్ చూస్తూనే ఉంటాం కదా, ఏదో ఒక మూవీకి సీక్వెల్ గా ఉంటుంది, కొంచెం అక్కడిక్కడ ఇది మ్యాచ్ అవుతుంది కదా. సో నాకైతే ఎక్కువ డిఫరెన్స్ అనిపించలేదు. శంకర్ మార్క్ అనిపించిందా, దిల్ రాజు మార్క్ అనిపించిందా? దిల్ రాజ్ సార్, ఎందుకంటే ప్రొడ్యూసర్ కదా, ఆయనదే ఎక్కువ ఇది ఉండే. రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది అన్నారు ఈ సినిమాకి. రాదండి, ఆడవారు రాదు. ఎందుకంటే మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, బట్ మూవీలో దమ్ లేదు. స్టోరీలో దమ్ లేనప్పుడు ఎంతవరకు వెళ్తుంది, అది చాలా కష్టం. ఏపీకి చాలా లింక్ ఉంటుంది ఏపీ పాలిటిక్స్ కి అన్నారు, ఏమన్నా కనెక్ట్ అయినరా మీరు? ఏపీ పాలిటిక్స్ కి లింక్ ఉంది అంటే చూపించిందంటే ఏపీ అన్నట్టే చూపించిండు, కానీ అంత పెద్ద ఒక్కొక్క పొలిటీషియన్ అంత పెద్దగా పాయింట్అవుట్ లాగా ఏం లేదు. అంత న్యాచురల్ గా ఏమంటారు నార్మల్ గానే తీశాడు, ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నట్లేదు. పాలిటిక్స్ కి ఏమైనా కనెక్ట్ అవుతుందా, లేకపోతే అప్డేట్ అయిందా శంకర్? లేకపోతే లేదు, అప్డేట్ అయ్యింది. బ్యాక్ రాసుకున్నాడు కదా స్టోరీ. లేదు, అంత అప్డేటెడ్ గా అంటే లేటెస్ట్ లాగా లేదు చెప్పాలంటే. మీరు అన్నట్టు మేబీ 4 years బ్యాక్ అన్నారు, అవుట్డేటెడ్ గా అనిపించింది కాన్సెప్ట్. ఇప్పుడు యాక్సెప్ట్ చేసేటట్టు లేరు మూవీ. నేను చెప్తున్నాను కదా, ఇంకో 1 week లో చాలా డౌన్ అయిపోతుంది. వేరే 2 వస్తున్నాయి కదా ఇమీడియట్లీ. కమర్షియల్ అస్సలు కాదు. దిల్ రాజు రాదు. గేమ్ చేంజర్ అయ్యాడా, బూమరాంగ్ అయిందా? బూమరాంగ్ పక్కా. ఓకే, యాక్షన్ సీక్వెన్స్ ఎలా అనిపించాయి? యాక్షన్ కూడా చాలా బాగుంది. రామ్ చరణ్ అయితే టూ గుడ్, చాలా మంచిగా చేశారు. శంకర్ గారు తెలుగులో తన మార్క్ ఇచ్చారనుకోవచ్చు. వెరీ గుడ్. ఓకే మేడం, ఓవరాల్ గా సినిమా మీకు ఎక్కడ లాగ్ అనిపించిందా, లేకపోతే ఎక్కడ? స్టార్టింగ్ లో కొంచెం బోర్ అనిపించింది, కానీ చాలా బాగుంది. వావ్ మూమెంట్ మీకు నచ్చిన వావ్ మూమెంట్ ఏంటి సినిమాలో? ద డైలాగ్స్ అండ్ ద యాక్షన్. వావ్ మూమెంట్ ఎగ్జాక్ట్లీ ఒక వావ్ మూమెంట్. ఎవ్రీథింగ్ సినిమానే వావ్ అంటారా? రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 5 out of 5. 5 out of 5.
మళ్ళీ వెళ్తారా మేడం? మేడం థింక్ సో. ఓకే. పర్ఫెక్ట్, యూత్ కూడా చూడొచ్చు, ఫ్యామిలీకి అయితే ఇట్స్ పర్ఫెక్ట్లీ. డైరెక్షన్ అంతా ఎలా అనిపించింది? డైరెక్షన్ అంతా చాలా బాగుంది. యాక్చువల్లీ మూవీకి అయితే చెప్తున్నాను కదా 4.5 ఇవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. సాంగ్స్, డైరెక్షన్, యాక్షన్. రామ్ చరణ్ అయితే జస్ట్ అప్పన్న క్యారెక్టర్ ఎలా? అప్పన్న క్యారెక్టర్ కొంచెం ఏంటి సెంటిమెంటల్, బట్ ఓకే, ఇట్స్ గుడ్. మ్యూజిక్ ఫైట్ సీన్స్, మ్యూజిక్ 5 out of 5. కియారా అద్వాని మేడం అంతా ఎలా అనిపించింది? కియారా ఇస్ వెరీ క్యూట్ ఆబ్వియస్లీ. స్టోరీ అంతా చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్? అంజలి, ఎస్ అంజలి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము ఇట్స్ అంజలి అని. ఐఎస్ క్యారెక్టర్ లో ఎలా కనిపించారు రామ్ చరణ్? ఈ సినిమాలో హైలైట్ అని చెప్పండి ఒక్కటి నచ్చింది మీకు? మాకు ఎలక్షన్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. చింపేశాడు. సూపర్ సూపర్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు నచ్చిన సీన్ ఏంటి చెప్పు? ఎలక్షన్ ఆఫీసర్ బాగుంది. సినిమా అయితే బాగుంది. గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? బాగుంది సినిమా, బాగుంది. 4 క్యారెక్టర్లో ఏది బాగా నచ్చింది? అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అంజలి గారి పాత్ర ఎలా అనిపించింది? అంజలి గారి పాత్ర కూడా బాగుంది, కొత్తగా ఉంది యాక్చువల్లీ. సినిమా స్లోగా ఉన్నదని కొంతమంది అంటున్నారు. లేదు లేదు, స్లో ఏం లేదు, బాగుంది సినిమా, బాగుంది. యాక్టింగ్ కూడా రామ్ చరణ్ తగ్గింది అని అంటున్నారు. లేదు లేదు, అప్పన్న క్యారెక్టర్ చూడాలి. సో చాలా కొత్తగా ఉంది, రామ్ చరణ్ కొత్తగా చేశారు, బాగుంది. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. లేదు లేదు లేదు, అలా ఏం లేదు. ఇప్పుడు లాగ్ ఉంది అని చెప్పిన వాళ్ళకి మీరు ఏమంటారు? లాగ్ ఏం లేదు, మూవీ లాగ్ లేదు, బాగుంది ఓవరాల్. గారు నత్తితో యాక్టింగ్ చేశారు కదా, అది ఎలా? అదే అప్పన్న క్యారెక్టర్ చాలా కొత్తగా చేశారు. రామ్ చరణ్ గారికి హిట్ అంటారు? నేనైతే హిట్ అని అనుకుంటున్నాను. అంటే రామ్ చరణ్ గారికి పొలిటికల్ గా అసలు సెట్ అవుతుందని అనుకోవట్లేదు అనమాట ప్రతి ఒక్కరు. అలాంటి ఇప్పుడు ప్రతి హీరో కొత్త క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, సో రామ్ చరణ్ కూడా సేమ్ ఇంతే, కొత్తగా ఉంది అంతే. ఎస్ఎస్ సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఆయన విలన్ క్యారెక్టర్ బాగా చేశారు. అంటే ఏపీ పాలిటిక్స్ కి సంబంధించి ఉందంటున్నారు. అలా ఏం లేదు, అలా ఆలోచించుకుంటే ఒక్కొక్కరికి అలా అనిపిస్తుంది, కానీ ఓవరాల్ అయితే బాగుంది, మూవీ బాగుంది, అందరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. నేనైతే ఫైట్ సీన్స్ బాగున్నాయని చెప్తాను, ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు. ఓవరాల్ సినిమా మొత్తంలో మీకు నచ్చిన సీన్ ఏంటి? అదే ఎస్జే సూర్యతో ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ ఎలా? సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక సాంగ్ అయితే స్లో సాంగ్, వాళ్ళిద్దరు డ్యూయట్ సాంగ్ అయితే ఒకటి మిస్ అయింది. నానా హైరాణ సాంగ్ తీసేశారంటున్నారు. అవును. సంక్రాంతిలో ఏది బెస్ట్ హిట్ అవుతుంది అనుకున్నాను? ఇప్పుడు ప్రస్తుతానికి గేమ్ చేంజర్ ఒకటే రిలీజ్ అయింది కాబట్టి ఇదే అంటున్నాను. నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వరి ఉన్నాయి కదా, సో అవి చూసి దాన్ని బట్టి ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 5 ఇస్తాను. బాగుంది. ఈ మొత్తం ట్రై చేసింది రామ్ చరణ్ అనే పర్ఫార్మెన్స్ అన్ని క్యారెక్టర్లో కూడా అదిరిపోయింది. నేషనల్ అవార్డ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, రావచ్చా? దానికన్నా మించిన అవార్డ్స్ ఏదైనా ఉంటే డెఫినెట్ గా ఈ సినిమాకు రామ్ చరణ్ కి ఇవ్వాలి. దిల్ రాజు కు లాభాలు వచ్చేస్తే గేమ్ చేంజర్ అవుతుందా? డెఫినెట్ గా, ఎందుకంటే 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమాలు రిలీజ్ అయినా అవన్నీ కూడా బాగా ఆడాలి. ఈ సినిమా అలా సెటిల్ అయ్యి ఒక 1 year వరకు ఆడాలనేది నా అభిప్రాయము. తప్పకుండా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే గేమ్ చేంజర్ టైటిల్ కి దీనికి మ్యాచ్ అయిందంటారా? ఏపీలో గేమ్ చేంజర్ ఒక ఆయన ఉన్నాడు, అట్లాగే ఈ సినిమాలో గేమ్ చేంజర్ టైటిల్ కరెక్ట్ గా. చాలా అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గెటప్ అది యాక్చువల్ గా చెప్పాలంటే, కానీ దాంట్లో ఆయనకి నత్తిగా మాట్లాడడం అనేది మంచి థాట్, అదిరిపోయింది. దానివల్ల సినిమాలో బాగా సింపతి వచ్చింది, బాగా ట్రాజిడీ. సినిమా లాగ్ ఉంది అంటే ల్యాగ్ అనేది ఎక్కడ లేదండి. ప్రతి షార్ట్ క్లైమాక్స్ లాగా, ప్రతి సీను క్లైమాక్స్ లాగా తీశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఆల్ ఆర్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. సూపర్ డూపర్ హిట్ అయిన ఈ గేమ్ చేంజర్ని అందరూ కూడా ఆదరిస్తారు. సంక్రాంతి 4 రోజుల ముందు నుంచే మొదలైనట్టు ఫీలింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బై. ఆయన విన్నర్ మామూలుగా ఉండదన్న, పాప సీన్లు కానీ, ఆ గుర్రాల మీద ఫైట్లు కానీ, డైలాగులు కానీ, బీజం కానీ తమను ఇచ్చి పడేసిన అసలు బాలయ్య బాబు అంటే తమకు పుణగాలు వస్తాయన్నా, పడుకుని శవాలకు లేచి డాన్స్ ఆడుతున్నాను. ఆ బీజం అయితే మామూలుగా లేదన్నా. నాకైతే బాలయ్య ఎవరు విన్నారు? ఏది రామ్ చరణ్ వర్సెస్ బాలయ్య అది నాకు తెలియదు భయ. ఏ సినిమా పరంగా ఆ సినిమా బాగుంది. నాకైతే 2 సినిమాలు ఇచ్చినాయి భయ. విన్నర్ గిన్నైతే నాకు తెలియదు, అది మీరు డిసైడ్ చేయండి, నాకు సంబంధం ఇచ్చారు భయ. నాకు 2 కళ్ళు చూసినా కానీ 2 సినిమాలు ఇచ్చినాయి భయ. ఇప్పుడు నేను మాట్లాడేది మటుకు డాకు మహారాజ్ భయ
సినిమా మనకి ఇచ్చి పడేసింది భయ, మామూలు లేదు భయ. ఏమంటే అలా ఉంది భయ, థియేటర్ మొత్తం జై బాలే మారు మోగుతుంది భయ, ఇచ్చి పడేసిండు. అసలు బాబీ కోహ్లీలో ఇంతమంది డైరెక్టర్ ఉన్నా నాకు తెలియదు భయ, ఇచ్చి పడేసి. ఎట్లా అనుకుంటున్నాను నేనేమంటున్నా, సినిమా చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. రామ్ చరణ్ ఇంకా బాగున్నాడు, చాలా స్మార్ట్ గా ఉన్నాడు. తన అపియరెన్స్, తన గెటప్, తన ప్రెజెంటేషన్, ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. ఏ రోల్ హ్యాండ్సమ్ గా ఉన్నారు రామ్ చరణ్? ఒక 4 క్యారెక్టర్స్ చేశాడు. ఎలక్షన్ కమిషనర్ అందులో చాలా బాగున్నాడు. అంటే లాస్ట్ పార్ట్ లో. ఎస్, అప్పన క్యారెక్టర్ మన క్యారెక్టర్ బాగానే ఉంది, కొంచెం రంగస్థలం లాగుంది, సో బాగానే ఉందండి. అట్లా ఎట్లా చెప్తామండి, చెప్పలేం కదా. ఇది ఒక యంగ్ డైనమిక్ రోల్. సాంగ్స్ బాగున్నాయండి, పిక్చరైజేషన్, ప్రెజెంటేషన్ అంతా బాగుంది. డిఫరెంట్ లుక్ ఉందండి, కొంచెం చూస్తే రోబో ఫీల్స్ వచ్చేసి ఆయన మూవీయే కదా, సో బాగుంది. శంకర్ మార్క్ మూవీయా దిల్ రాజు మార్క్ మూవీ? నాకు అర్థం కాలేదు. శంకర్ మార్క్ మూవీయా దిల్ రాజు మార్క్ మూవీ? అంటే శంకర్ మార్క్. యా అవుట్ అండ్ యా. మీరు ఎంత ఇస్తారండి రేటింగ్? నేనైతే 9.5 ఇస్తాను. మీకు లాస్ట్ లో అడుగుతామా, మీకు నచ్చిన సీన్ ఏంటి మూవీ ఓవరాల్? నాకు నచ్చిన సీన్ ఒకటేమో కొన్ని టైమ్స్లో ఎస్జే సూర్య చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. పర్టికులర్లీ ఆ కెమెరా యాంగిల్ తనని చూపించడం, ఇట్లా రొటేట్ చేసుకుంటా చాలా బాగుంది. అండ్ తనని ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది తను బిట్వీన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్, ఆ సీన్ చాలా బాగుంటుంది. రామ్ చరణ్ సాంగ్స్ బాగానే ఉన్నాయండి. 9.5 ఇస్తాను.